హిందూ ధర్మంలో రాయిని కూడా పూజించే సాంప్రదాయం ఉంది. బలమైన విశ్వాసాన్ని కలిగి అంకిత భావంతో ఆరాధిస్తే రాయి సైతం దైవంగా మారి రక్షిస్తుంది, రత్నాల వానను కురిపిస్తుంది. దీనికి ఉదాహరణగా ఓ కథ కూడా ఉంది. ఎవరూ లేని ఓ నిర్జన ప్రదేశంలో తనని తాను రక్షించుకోవడం కోసం ఓ పశువుల కాపరి ఓ రాయిని నమ్ముకున్నాడు. ఆ రాయిని తనకి ఇష్టమైన కోటమైసంగా భావించి పూజించాడు. అతని విశ్వాసానికి వెన్నలా కరిగిపోయిన అమ్మవారు ఆ పశువుల కాపరితో పాటు పశువులను కూడా కాపాడుతూ వస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో జరుగుతోన్న మహిమల గురించి ఆ నోట ఈ నోట ఆ ఊరి జమీందారికి తెలుస్తుంది. ఆ ప్రచారంలో నిజం లేదంటూ జమీందారి కొట్టి పారేస్తారు. ఫలితంగా ఆయనకి అనుకోకుండా ఓ ఆపద ఎదురవుతుంది. అమ్మవారి దయ వలన ఆ గండం నుంచి బయటపడిన ఆయన ఆమెకి భక్తుడిగా మారిపోతాడు. అక్కడే అమ్మవారికి ఆలయాన్ని నిర్మించి ఆ ప్రతిమను అందులో ప్రతిష్ఠించాడు. ఆ రోజు నుంచి అశేష భక్త జనులతో పూజలు అందుకుంటోన్న కోటమైసమ్మ అమ్మవారు ఖమ్మం జిల్లా ఉసిరికాయలపల్లిలో దర్శనమిస్తోంది. కొలిచిన వెంటనే కోటి వరాలను అందించే చల్లని తల్లిగా ఇక్కడి భక్తులు అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు. ప్రతి ఏటా దసరా నవరాత్రుల సందర్భంగా 5 రోజుల పాటు జాతరని జరుపుతారు. ఘనంగా జరిగే ఈ ఉత్సవంలో భక్తులు వేలాదిగా పాల్గొని మొక్కుబడులు చెల్లిస్తూ ఉంటారు. అమ్మవారు పశువులను కూడా సంరక్షిస్తూ ఉంటుంది గనుక ఆ పశువులతో పాటుగా అంటే ఎడ్ల బండ్లతో ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయడం ఇక్కడ ఆచారంగా వస్తోంది.